జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుంది. తప్పుడు బిల్లులు పెడుతూ లక్షల్లో సొమ్ము కాచేస్తున్నారు. ప్రజాధనాన్ని ప్రభుత్వ అధికారులు లూటీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో దర్జాగా అవినీతికి పాల్పడుతున్నారు. డీజిల్ స్కామ్ లో లక్షలాదిగా దోచుకుంటున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రాజకీయ అండదండల కారణంగా వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అక్రమ కమిషన్లు అలాగే అవినీతి పాల్పడుతున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటున్న మాజీ కౌన్సిలర్ జయశ్రీతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో చూసుకున్నట్టయితే జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి కంపు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందన అయితే లేదు అని చెప్పేసి అయితే తెలుస్తున్నది. అదేవిధంగా ఇక్కడ మొటేషన్లు కావచ్చు, ఇటు ఇంటి నెంబర్లు కానీ ఒకే స్థలానికి ఒకే ఇంటికి రెండు ఇంటి నెంబర్లు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అదేవిధంగా ప్రజలు మున్సిపాలిటీ చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎవరికి కూడా పనులు అవుతలేదు అని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దృష్టిని ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం అయితే గణాంకం అని చెప్పేసుకోవచ్చు. అదేవిధంగా మనతో పాటు జగిత్యాల జిల్లాలోని మాజీ కౌన్సిలర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలాంటి అవినీతి జరుగుతున్నది? జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి గతంలో 2020 జనవరిలో టీఆర్ఎస్ కౌన్సిల్ వచ్చింది. కౌన్సిల్ వచ్చినప్పటి నుండి ప్రతిదీ దాంట్లో అవినీతి అనేది పెచ్చు రేగిన తర్వాత కూడా చాలాసార్లు అంటే కౌన్సిల్ సమావేశాల్లో ప్రతి ఇష్యూ మీద నిలదీయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షాల కంటే నేను ఒక ఇండిపెండెన్స్ కౌన్సిలర్గా ఉన్నా, నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోయేది. అంటే వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం కదా, మరి మాట్లాడనియండి, సమస్యలు ఏంటియో తెలుస్తుంది అన్న ఉద్దేశంలో కూడా ఆలోచించకుండా మాట్లాడకుండా కేవలం ఏమంటున్నాయి అంటే లాస్ట్కు అన్ని ఇష్యూల మీద ఒకటేసారి మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్పి అట్లా కూడా మమ్మల్ని అనగదొక్కిండ్రు. అయినా కానీ మేము ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఇష్యూ మీద అంటే అక్కడ మాట్లాడకుండా ఖచ్చితంగా జరిగిన ఇష్యూలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కదాన్ని నిలదీయడం జరిగింది. అయినా కానీ ఎంత నిలదీసినా అవినీతి అనేది పేటరేగింది తప్ప తగ్గలేదు. అంటే అధికారులు వాళ్ళకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇది జరిగింది. గతంలో అంటే దాదాపు 2020 నుంచి డీజిల్ కుంభకోణం జరుగుతుందని ఒక 100 అప్లికేషన్లు ఇచ్చినాం కావచ్చు కలెక్టర్ గారికి. ఇచ్చినా కానీ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికినా కానీ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళ ఒత్తిళ్ళు కావచ్చు, కానీ కలెక్టర్ గారికి పూర్తి బాధ్యతలు ఉన్నాయి. 2019 చట్టం ప్రకారం మున్సిపాలిటీ పూర్తి బాధ్యత కలెక్టర్ గారిది. ఒకప్పుడు సిడిఎంఏ గారి దృష్టిలో ఉండేది, ఆయన ఏది చెప్తే అది నడిచేది. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నా కానీ అంటే ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నా కానీ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్ల వీళ్ళకి అలసుగా మారిపోయింది. అంటే అధికారులు ఏదైనా చర్య తీసుకున్నప్పుడు ఇది తప్పు జరిగింది అని చెప్పి దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది తప్పు జరిగింది అని అన్నప్పుడు ఎత్తి చూపితే అధికారులు భయపడతారు, కింది స్థాయి అధికారులు. అట్లాంటివి జరగనప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారు మనకి ఏమైతుందిలే అన్న కాన్సెప్ట్ మీద అప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి కౌన్సిల్ అయిపోయినప్పటికీ కూడా 10 లక్షల డీజిల్ ఉన్నదాలా 16 లక్షలు వచ్చింది. ఎప్పుడు మార్చిలో 16 లక్షలు వచ్చిందని చెప్పి అప్పుడు కొన్ని పత్రికలు రాసినాయి. బయటకు రాగానే ఇష్యూ ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత కమిషనర్ పారదర్శకంగా పనిచేస్తున్నాము, మమ్మల్ని కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? పారదర్శక పాలన అందించినట్లయితే 16 లక్షలు పేమెంట్ చేసింది వచ్చినాయి ఇప్పుడు స్పందన గారే. ఎందుకంటే గతంలో 2025 మార్చిలో అప్పుడున్న చిరంజీవి సార్ ఉండేది కమిషనర్గా, మున్సిపల్ కమిషనర్గా ఎంపీడీఓ గారు. అతను పేమెంట్ చేయకుండా అట్లనే పెట్టిపోయిన దాన్ని ఈమె వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ దీని మీద అవినీతి కంపు కొడుతుందని తెలుసు, దీని మీద ఆరోపణలు ఉన్నాయని తెలిసి వచ్చింది ఇక్కడికి. వచ్చిన తర్వాత ఒక పేమెంట్ చేయాలంటే ఇప్పుడు గతంలో ఎంత పేమెంట్ ఉంది, ఇప్పుడు ఎంత పేమెంట్ చేస్తున్నాం, ఇది ఏ రకంగా వచ్చిందని ఎంక్వైరీ చేసుకొని పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. అట్లా కాకుండా మొత్తం 16 లక్షలు పేమెంట్ చేసి తప్పు జరిగిందని చూపిస్తే కూడా కనీసం అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఇవాళ కూడా అంటే ఇప్పటికీ కూడా డీజిల్ మీద కుంభకోణం నడుస్తూనే ఉన్నది. వెహికల్స్ రిపేర్లనే ఉంటాయి, డీజిల్ నడుస్తూనే ఉంది. అంటే ఈ రకంగా డీజిల్ ఏ రకంగా పోతుంది, ఎక్కడ పోతుంది అని అడిగితే కూడా ఎవరైతే ఇప్పుడు తప్పు చేసిండో ఆ వ్యక్తికే మొత్తం పూర్తి స్థాయి బాధ్యత. అంటే ఒక వర్గాన్ని వెనకేసుకొస్తుంది మేడం గారు కూడా. అంటే వర్గాన్ని వెనకేస్తూ తప్పు అనట్లేదు మేము కూడా, కాకపోతే మనం ఒక అంటే ఒక స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉంది, మీ కింది స్థాయి ఉద్యోగులు మీ చేతిలో ఉండాలి. కానీ ఇవాళ వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు ఆ రకంగా వినే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మున్సిపాలిటీ ఇంకా అవినీతి దానిలో కూరుకుపోతుంది. ఇప్పటికైనా మీరు స్పందించి ఆ 2025 మార్చిలో ఏదైతే 16 లక్షలు పేమెంట్ చేసిరో అతని దగ్గర రికవరీ చేసి మున్సిపాలిటీకి చెల్లించినట్లయితే మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే జగిత్యాలలో మాత్రం ప్రజలు మున్సిపల్ చుట్టూ అయితే తిరుగుతున్నారు, అయితే బారులు తిరుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కరికి రెండు ఇంటి నెంబర్లు ఇండ్లతో పాటు మొటేషన్ కాపీలు అదనంగా ఇవ్వడము, లంచాలు తీసుకోవడము, గతంలో ఏసీబీకి చిక్కినప్పటికి కూడా ఇప్పుడు కూడా ఆ పరిస్థితి అయితే మారడం లేదు. అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇటువంటి చర్యలపైన అయితే ఆగడాలు అయితే
తగ్గడం లేదని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ డీజిల్ కుంభకోణం విషయానికి వస్తే దాదాపు 6 నెలల నుండి ఈ కుంభకోణాన్ని వెలికి తీసినప్పటికి కూడా దీని మీద స్పందన లేదు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని చెప్పేసి అయితే పబ్లిక్ అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు సొమ్మును మాత్రము అప్పనంగా కాజేస్తున్న అధికారులకు వంత వాడుతున్నారు అని చెప్పేసి కొందరు రాజకీయ నాయకులు అండదండలతో ఈ విషయాలైతే నడుస్తున్నాయని చెప్పేసి అయితే పలువురు భావిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్‌తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి.